అర్జెంట్ పనుండి మా ఆయన ఊరెళ్లారు. ఊరు నుంచి వచ్చేటప్పుడు మా అమ్మ నా కోసమని ఇవన్నీ పంపించిందనమాట. నెయ్యి తన ఇంట్లో చేసిండేది పంపించింది. దాంతో పాటు మా ఫేవరెట్ పంపించిందనమాట. ఏంటంటే అనపగింజలు పంపించింది. మాకిక్కడ పూణేలో అనపకాయలు దొరుకుతాయి గానీ, కొంచెం కాస్ట్ కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది. పైగా అంత మంచిగా దొరకవు. అన్నన్ని క్వాంటిటీలో తెచ్చుకుంటే ఇక్కడ వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది ఎందుకా అని. మనంతగా వాడరు. కానీ మనకే కాదు మన ఆంధ్రాలో కూడా చాలామందికి చాలా ప్రాంతాల్లో ఇవి పండవని నాకు రీసెంట్‌గానే తెలిసిందనమాట. మా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు వాళ్ళకి ఇవి అసలు తెలియని కూడా తెలీదన్నారు. ఇవి అనపగింజలండి. అనపకాయలు ఒలిచేసి ఇలా గింజలు పంపించిందమ్మ. దీంతో మాకైతే మాత్రం ఈ సీజన్‌లో ఇవి వచ్చాయి అంటే కూరగాయల రేట్లు కూడా పడిపోతాయన్నమాట. ఇవి మాకు అంతగా వాడుతాం మేము. ఇవొచ్చేసిందేను అలసందలనమాట. వీటితో గారెలు చేస్తే సూపర్ యమ్మీగా ఉంటాయి. ఎలా చేసుకోవాలి అని నేను మన ఛానల్‌లో లాంగ్ వీడియో పెట్టాను. ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలసందలతో పాటు మళ్ళీ ఈ 2 కవర్స్ ఏంటా అనుకున్నాను. ఇవి కూడా ఈ 2 కూడా అనపగింజలే అన్నమాట. ఇన్ని అనపగింజలు ఎందుకా అంటే వీటిని పితికితే చాలా తక్కువ అయిపోతాయండి. వీటిని ఇలాగే పులుసు చేస్తారు లేతగా ఉండే వాటిని. అందుకని లేతగా ఉండే గింజలన్నీ సపరేట్ చేసి ఇలా వేరే ప్యాకెట్ పంపించింది. ఇవి పితికిన తర్వాత పితికి పప్పు కూర చేస్తారు, మసాలా అన్నం చేస్తారు, గారెలు చేస్తారు. వీటితో మేము చాలా వెరైటీస్ చేస్తామండి. నేను ఈ వీటితో ఏమేం చేస్తాను అని ఎలాంటి డిషెస్ చేస్తాను అని మళ్ళీ వీడియోస్ చేస్తాను. ఇవైతే మాత్రం ఆల్రెడీ వాళ్ళు పితికేసి వాటిని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసిండేటివండి పితికిపప్పు. వీటిలోకి ఇంకా క్యాష్యూ, శనగ్గింజలు, తెల్లగడ్డ ఇవన్నీ కూడా డీప్ ఫ్రై చేసి మిక్చర్ లాగా చేస్తారు. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఆల్రెడీ మా అమ్మ కొన్ని పితికేసి ఇలా ఆల్రెడీ నూనెలో వేయించేసి స్నాక్స్ చేసి పంపించిందనమాట. మా ఇంట్లో అందరికీ ఇవంటే చాలా ఇష్టము. చాలా బాగా యమ్మీగా కుదిరాయన్నమాట. చాలా బాగున్నాయి. నేను కూడా తను పంపించిండే రిమైనింగ్ గింజలన్నిటిని నీళ్ళలో నానబెట్టేస్తున్నాను. వీటిని నానబెట్టేస్తే ఇవి బాగా నానిన తర్వాత మనం పితుక్కోవాలన్నమాట. ఇలానే కూడా ఒక కూర చేస్తారు. మహారాష్ట్రలో అయితే మాత్రం ఇక్కడ ఇలానే కూర చేస్తారు. వాళ్ళు ఎక్కువ వేసి చెయ్యరనమాట. లైట్‌గానే వాడతారు వీటిని. ఇలా నానిపినాక మేము వీటన్నిటిని ఇలా పితికేసామనమాట. చూసారా అన్ని గింజలు పితికితే ఇంతే వచ్చాయి. దీనికి పని చాలా ఎక్కువండి టేస్ట్ ఉన్నా కూడా. మేము వీటితో ఏమేం వెరైటీస్ చేసామని వీడియోస్ పెడతాను. ఆ వీడియోస్ మీ వరకు రావడానికి మా ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.